హలో అండి. ఇటువంటి తాళం కప్పులు, తాళాలు ఉంటూ ఉంటాయి కదా! ఇవైతే గనక తుప్పు పట్టేస్తూ ఉంటాయండి. తుప్పు పట్టినప్పుడు తాళాలు ఎక్కువగా పనిచేయవనమాట. పనిచేయలేదని పక్కన పడేసి కొత్తది కొంటూ ఉంటాం. మళ్ళీ కొన్నా కొత్తది కూడా అలాగే అవుతుంటుందండి. అలా కాకుండా పాతదే మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుని దాంట్లో కనుక ఈ తాళం అయితే మనం ముంచాలి. లేదంటే ఆయిల్ అయితే తాళం చేతికి అప్లై చేసినా పర్లేదు అనమాట. ఆ కీకి అప్లై చేసి ఈ హోల్లో కూడా కొద్దిగా ఒక 2 డ్రాప్స్ అయితే వేసి ఒక 1 మినిట్ అయితే ఉంచాలి. రస్ట్ లేకుండా ఫ్రీగా అయితే ఉంటుందండి. అప్పుడు చక్కగా తాళం కప్ప తాళం చెవి రెండు అయితే ఈజీగా పనిచేస్తే చక్కగా మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ మీలో ఎవరికైనా ఇంతకు ముందే తెలుసుంటే కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అయితే చేశాను అనమాట. టిప్ని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదైతే మరొక టిప్ అండి. ఇలా చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, పాడేయకుండా మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మంచిగా రూమ్ ఫ్రెషనర్ అయితే రెడీ చేసేస్తాను చూడండి. ఈ బాక్స్ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలి. సూది అయితే వేడి చేసి హోల్స్ చేసుకుంటే చక్కగా పడుతుందండి. ఈ బాక్స్లో ఒక 2 స్పూన్ల కల్లుప్పు అయితే వేసుకుని, అలాగే ఒక కంఫర్ట్ ప్యాకెట్ పూర్తిగా కట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. వేసుకుని చక్కగా అయితే మిక్స్ చేసుకుని కొన్ని లవంగాలు అయితే కూడా వేసుకుని మనం మూత పెట్టిస్తాం. వీలుంటే మీకు కావాలంటే కర్పూరం కూడా వేసుకోవచ్చండి. మంచి రూమ్ ఫ్రెషనర్ రెడీ అయ్యింది. హలో అండి. ఇటువంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటే అస్సలు పడేయాల్సిన పని లేదండి. ఇప్పుడు ఒక క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ చేస్తున్నాను నేను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అయితే 1/2 గ్లాస్ వాటర్ అయితే తీసుకుని దాంట్లో ఒక షాంపూ ప్యాకెట్ వేసుకోవాలి. ఏ షాంపూ అయినా పర్లేదు. అలాగే ఒక క్యాప్ డెటాల్ అయితే వేసుకుని చక్కగా అయితే మిక్స్ చేసి ఈ బాటిల్ క్యాప్కి అయితే అలా హోల్స్ పెట్టుకోవాలండి. పెట్టుకుని ఈ బాటిల్ అయితే వేసుకుని కానీ మనం చక్కగా స్టవ్ తుడిచినప్పుడు కానీ, లేదంటే ఫ్లోర్ మాప్ పెట్టినప్పుడు తుడుచుకోవడానికి కానీ, అద్దం తుడుచుకోవడం ఇటువంటి వాటికైతే చాలా చక్కగా ఉపయోగపడి మంచి క్లీనర్ అండి ఇది. ఎటువంటి వస్తువులైనా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. టిప్ని అయితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇటువంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటూ ఉంటాయి కదా, అవైతే బయట అసలు పడేయాల్సిన పని లేదండి. ఒక మంచి ఆర్గనైజ్ అయితే రెడీ చేసి చూపిస్తాను మీకు చూడండి. ఫస్ట్ ఈ పైన రేపర్ అంతా అయితే తీసేసి గ్యాస్ దగ్గర చాక్ అయితే వేడి చేసుకోవాలండి. మంట మీద పెట్టి ఇలా మనం చాకుతో కనుక ఇలా హోల్స్లో అయితే పెట్టుకుంటే కనుక ఇది మంచి స్పూన్ ఆర్గనైజర్ లాగా అయితే రెడీ అయిపోతుంది. చాలా చక్కని ఆర్గనైజర్ అండి. 0 కాస్ట్ ఆర్గనైజర్ అనమాట. రూపాయి పెట్టి మనం కొనాల్సిన పని అస్సలు లేదు. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే తీసుకుని ఇందులో ఉన్న వస్తువులు వాడుకోవడానికి ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా వీడియోలో చూపించడం చక్కగా హోల్స్ పెట్టుకుని ఇలా మనం స్పూన్స్ కానీ, ఫోర్క్లు ఇటువంటి ఏమైనా సరే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. స్పూన్ హోల్డర్ కొనుక్కోవాలని పని లేదు. స్పూన్ హోల్డర్లో అన్నీ ఒక చోట వేస్తాము. లేదంటే బాటిల్ అయితే చక్కగా ఇలా మనం ఒక ఫ్లవర్ బొకేలా అయితే రెడీ అయిపోయింది కదా, ఇలా పెట్టుకుని కానీ మనకు కావాల్సిన స్పూన్ అయితే తీసుకుని చక్కగా అయితే వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మరొక టిప్ అనమాట అండి. ఇదైతే ఐస్ క్రీమ్ బాక్స్, అలాగే అయితే బాటిల్ క్యాప్స్ అనమాట. వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ క్యాప్స్ ఉంటాయి కదా, అవైతే అసలు పడేయాల్సిన పని అయితే అస్సలు లేదు. 0 కాస్ట్ మినీ డస్ట్బిన్ అయితే రెడీ చేద్దామండి. ఇప్పుడు మనం ఈ బాక్స్ అయితే తీసుకుని 2 వాటర్ బాటిల్ క్యాప్స్కి డబల్ సైడ్ టేప్ అయితే స్టిక్ చేసి బాక్స్కి బ్యాక్ సైడ్ అయితే మనం అంటించేయాలి. అంటించేసి అదే బాక్స్కి అయితే ఇవి 2 స్టిక్ చేసిన తర్వాత మనం హోల్స్ అయితే మిగిలిన ప్లేస్ అంతా హోల్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఒక దబ్బలం కానీ లేదంటే సూది కానీ వేడి చేసి మనం హోల్స్ అయితే పెట్టేసుకుంటే కనుక ఇవి 2 స్టాండ్లు అయితే ఉంటాయండి బాటిల్ క్యాప్స్. దీంట్లో మనం గిన్నెలు అవి వాష్ చేసిన తర్వాత స్క్రబ్బర్స్ అవి ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా పెట్టుకుని ఎండలో అయితే పెట్టచ్చు, లేదంటే సింక్ దగ్గర పెట్టచ్చు, లేదంటే బాత్రూంలో మినీ డస్ట్బిన్లా కూడా వాడుతాం. షాంపూ ప్యాకెట్లు అవి వేసుకుంటాం కదా, వాడేసి అవన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. సీజర్లు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, ఇలా వాడినప్పుడు ఆ బ్లేడ్కి పదునైతే పోతూ ఉంటుందండి. ఇలా షార్ప్గా ఉండేది అలా పదును పోతూ ఉంటుంది కదా, అది కనుక పదునుతో చాలా షార్ప్గా ఉండి చట్నీ పిండి అన్ని చక్కగా నలగాలంటే కనుక ఇలా ట్యాబ్లెట్ షీట్స్ చిన్న చిన్న పీస్ కింద అయితే కట్ చేసి వేసి మిక్సీలో వేసి అయితే మాత్రం వీళ్ళనంత మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీ చేసేసుకోవాలండి మనం. అలా మిక్సీ చేస్తే కనుక బ్లేడ్స్ చాలా షార్ప్గా అవుతాయి అన్నమాట. చక్కగా పిండి అలాగే చట్నీస్ ఇవన్నీ కూడా చక్కగా అయితే నలుగుతాయి అన్నమాట. దీంట్లో ఈ టిప్ అయితే మీ అందరికీ బాగా యూజ్ అవుతుందండి. ఇదంతా 0 కాస్ట్ టిప్స్ అనమాట. నచ్చితే కనుక తప్పకుండా చెయ్యండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మన ఇంట్లో మనం వాడే కత్తెరలు కనుక పదును పోయింటే కనుక మనం పాల ప్యాకెట్స్ అవి కట్ చేస్తూ ఉంటాం. రకరకాల ప్యాకెట్స్ కట్ చేసినా, లేదంటే మిషన్ కుట్టేవాళ్ళు కత్తెరలు పదును పోయినా, పదును రావాలంటే కనుక ఈజీగా ఇలా ఒక ట్యాబ్లెట్ షీట్ అయితే తీసుకునండి. అప్పుడప్పుడు ఇలా కట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ఎక్కువ కట్ చేస్తూ ఉంటే కనుక కత్తిరికి షార్ప్నెస్ బాగా పెరుగుతుందని చక్కగా అయితే కట్ అవుతుంది అనమాట. వీళ్ళని చిన్న చిన్న పీస్ కింద అయితే కట్ చేయాలండి. ట్యాబ్లెట్ షీట్స్ ఉన్నప్పుడు పడేయకుండా మనం ఇలా ఉపయోగించుకుంటే కత్తిరికి పదును పెట్టుకున్నట్టు అయిపోతుంది. అలాగే మన పని కూడా జరుగుతుంది అనమాట. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ అనమాట. ఎందుకంటే కొత్తగా ఐరన్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళైతే కనుక ఇలా ఐరన్ బాక్స్ వేడైన వెంటనే మన డ్రెస్ మీద కానీ అస్సలు పెట్టకూడదండి, శారీ మీద కానీ. ఫస్ట్ అయితే కింద ఒకసారి ఇలా ఐరన్ చేసుకుని వేడి ఎలా సరిపోయింది లేదు చూసి అప్పుడైతే ఐరన్ అయితే చేసుకోవాలి. డైరెక్ట్గా పెడితే కనుక వెంటనే క్లాత్ అయితే కాలిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇలా చాలాసార్లు అయితే మోసపోయాను అనమాట. ఈ టిప్ మీ అందరికి నచ్చే ఉంటుంది. నచ్చే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గ్రాసరీస్ తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే డబ్బాలో ఫిల్ చేసిన తర్వాత మిగిలిపోతూ ఉంటుంది కదా, అదైతే ప్యాకెట్ కవర్ అయితే ఎలా పెట్టేస్తూ ఉంటాము, లేదంటే ఇలా ముడివేస్తూ ఉంటాం. ఇలా పెట్టక్కర్లేకుండా ఈజీగా మళ్ళీ యథావిధిగా ప్యాక్ చేయాలంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సీల్ చేయాలంటే
ఐరన్ బాక్స్ అయితే లైట్గా అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు నీట్గా ప్యాక్ అయితే అయిపోతుందండి. ఎటువంటి పురుగు అది పట్టదు. అలాగే ఇందులో ఉన్న వస్తువు అయితే అస్సలు పాడదు అన్నట్టు. ప్యాకింగ్ అయితే కనుక ఇలా అయితే చేసుకోవాలండి మనం. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ. హలో అండి, ఇంత మంచి టిప్పు ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పుండ్రేమో, ఇదే నేను ఫస్ట్ టైం చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను ఇటువంటి కార అయితే ఒకటి తీసుకుని అప్పడాలు పూరీలు వేస్తాం కదా, అదైతే తీసుకుని ఇలా స్పాంజ్ తీసుకుని 2 ముక్కల కింద అయితే చేసుకుని మధ్యలో చాకుతో హోల్ అయితే చేసుకోవాలండి. హోల్ చేసిన తర్వాత నేను చూపించినట్టు 2 పక్కల 2 కూడా మనం అదే కారుకి అయితే ఎక్కించేయాలన్నమాట. ఇలా ఎక్కించేసిన తర్వాత మనం కిటికీలు కానీ డోర్స్ గెడలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ క్లీన్ చేయాలంటే చెయ్యి అయితే వెళ్ళదు. అటువంటిప్పుడు ఇలా దీంతో క్లీన్ చేస్తే చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. మన చెయ్యి నొప్పి పట్టదు, నీట్గా క్లీన్గా అయితే అయిపోతుంది అనమాట. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చగానే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చగానే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. నైట్ ప్యాంట్స్కి కానీ లేదంటే చుడీదార్ ప్యాంట్స్కి, లేదు అంటే ఆడవాళ్ళు వేసుకునే లంగాలకి ఇటుకన్నిటికి కూడా మనం నాడ అయితే ఎక్కిస్తూ ఉంటాం కదా. నాడ ఈజీగా ఎలా ఎక్కించాలో చూపిస్తాను చూడండి. ఇలా ఒక పెన్ అయితే తీసుకుని నాడ దీనికి పెట్టి పెన్ క్యాప్ పెట్టేస్తే నాడ ఎక్కించడం చాలా ఈజీ అయిపోతుంది. 1 నిమిషంలో అయితే ఎక్కించేసి, అదే పిన్నుతో అది ఎక్కిస్తే చాలా టైం అయితే పడుతుంది కదా. చాలా ఈజీగా అయితే ఎక్కించేది, త్వరగా అయితే పని అయిపోతుంది అనమాట మనకి. మీరైతే ఇటువంటి వాళ్ళకి నాడాలు ఎక్కించేస్తారా? నాకైతే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఎలా ఈజీగా అయితే ఎక్కిస్తాను, మీకు తెలిసినవి ఏంటో చెప్తే నేను కూడా నేర్చుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. నచ్చగానే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మనందరింట్లో చాకులు ఉంటూ ఉంటాయి, ఎక్కువగా పదునుపోతూ ఉంటాయండి. ఎలా పదునుపోయినప్పుడు మళ్ళీ కొత్త చాకు కొనుక్కునే పని లేకుండా ఈజీగా మన ఇంట్లో ఉండి చాకుకి మనమే ఎలా పదును పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఒక కప్పు అయితే తీసుకోవాలండి. ఇదైతే పింగాణి కప్పు అనమాట. తీసుకుని బ్యాక్ సైడ్కి అయితే బోర్లించి ఇలా చక్కగా నేను వీడియోలో చూపించినట్టు పదును పెడితే షార్ప్గా అయితే అయిపోతుందండి. మళ్ళీ ఎంచక్క వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ మీకు నచ్చగా తప్పకుండా లైక్ చేయండి. మీరైతే చాకు ఎలా షార్ప్గా పెట్టుకుంటారో చెప్పండి నాకు. థ్యాంక్ యూ. ఇటువంటి బాక్సెస్ అందరింట్లో ఉంటూ ఉంటాయి కదండి. గోల్డ్ తీసుకున్నప్పుడు చైన్స్కి అదే వస్తూ ఉంటాయి, బ్లాక్ బిట్స్ కానీ చైన్స్ కానీ వస్తూ ఉంటాయి కదా. ఈ బాక్స్ అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఒక టైప్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను మీకు. ఇలా పొడవున్న బాక్స్ అయితే తీసుకుని దీనికి బ్యాక్ సైడ్ అయితే కనుక ఇలా డబల్ సైడ్ టేప్ అయితే వేసేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ ఒకటి 2 అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే కిచెన్లో పెట్టుకుని అయితే లైటర్ అయితే పెట్టుకోవచ్చు అండి. లేదంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు. లేదంటే మిర్రర్ దగ్గర ఇలా స్టిక్ చేసుకుంటే కనుక మన ఐబ్రో పెన్సిల్, కాజల్, లిప్స్టిక్, లేదంటే లిప్ బామ్, మీరు ఏ వాడతారో పెన్స్ కానీ లేదంటే వ్యాధులు ఇటువంటి అన్నీ కూడా దీంట్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా వేసుకుని ఇలా మూత అయితే పెట్టేసుకోవచ్చు. మనకు కావాలన్నప్పుడు అయితే తీసి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు మనం ఇలా గ్లాసులు కానీ బౌళ్ళు కానీ కడిగి పెడుతూ ఉంటాం కదా పక్కన, దాంట్లో ఎక్కువగా తడి ఉండడం వల్ల టైట్గా అయిపోయి ఇలా అయితే రావన్నమాట. అలా రానప్పుడు చాలా చిన్న ట్రిక్ ఉపయోగించి మీరు ఈ గ్లాసుల నుండి వేరు చేయొచ్చండి. అదేంటంటే చక్కగా కొద్దిగా కొబ్బరి నూనె అయితే తీసుకోవాలన్నమాట. తీసుకుని ఈ గ్లాస్కి మధ్యలో లైట్గా కొబ్బరి నూనె డ్రాప్స్ అయితే వేయాలండి. నేనైతే ఇది కొబ్బరికాయ నూనె ఆడించిన నూనె అనమాట అండి. కొబ్బరితోని ఏ నూనె వేసినా సరే మనం పర్వాలేదు. కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, కొబ్బరి నూనె సరే వేసుకోవచ్చు అనమాట. ఏదైనా పర్లేదు. ఎలా అనగా మనం 2 సార్లు 2-3 సార్లు తిప్పితే కానీ చక్కగా 2 సెపరేట్ అయిపోతాయి అనమాట. ఈజీగా రిమూవ్ అయిపోయింది కదా. ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నేను చెప్పినట్లు కనుక చేశారంటే కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చండి. మనం ఎక్కువ కరివేపాకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక బాక్స్ అయితే తీసుకుని స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా పర్వాలేదు, ఒక టిష్యూ పేపర్ అయితే వేసి చక్కగా కరివేపాకు అంతా ఒలుచుకుని దాంట్లో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన కూడా ఇంకా టిష్యూ పేపర్ వేసి అయితే మాత్రం మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజు అయితే నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా చేయాలని చాలామంది అడిగారండి నన్ను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్లాస్లో కానీ చెంబులో కానీ వాటర్ తీసుకుని దాంట్లో కరివేపాకు కొమ్మలతో ఎలా నేను వీడియోలో చూపించినట్టు పెట్టారంటే మీరు ఫ్రెష్గా 15 రోజులు అయితే నిల్వ ఉంటుందండి మీకు. ఈ టిప్ అయితే అందరికీ షేర్ చేయండి. సమ్మర్ కదా, అందరికీ చాలా బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట. నచ్చగానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.